పూజా 14 మొక్కజొన్న 95 నుంచి 105 రోజుల్లో పండే అధిక దిగుబడి కలిగిన హైబ్రిడ్ రకం. ఈ మొక్కలు సుమారుగా 6 అడుగుల ఎత్తు పెరిగి బలమైన కాండంతో నిలబడుతుంది. ఆరెంజ్ రంగు గింజలు ఉన్న ఈ రకం జంతు ఆహారం మరియు ధాన్యోత్పత్తికి ఉత్తమంగా సరిపోతుంది. వర్షాధార ప్రాంతాల్లో సులభంగా పెరుగుతూ తగినంత నీటితో మంచి ఫలితాలు ఇస్తుంది. సమతుల్య ఎరువుల మిశ్రమం అంటే ఎన్పికేని సరిగ్గా అవసరం మేరకు వాడితే మొక్కల ఆరోగ్యం మరియు దిగుబడి పెరుగుతుంది. ఈ పూజా 14 గింజ, పశు ఆహారం మరియు సైలేజ్ ఉత్పత్తులలో మంచి లాభదాయకమైన పంట. పూజా 14 ధాన్య రైతులకు, పాల ఉత్పత్తిదారులకు, పశు ఆహార పరిశ్రమలకు మంచి హైబ్రిడ్. ఇప్పుడు కొంతమంది ఫార్మర్ ఫీడ్బ్యాక్ చూద్దామండి. శ్రీరామ సీడ్స్ వారి పూజా 14 అనే విత్తనం వేసిన 100% బాగా వచ్చింది. 100% అట్లా వేసిన అట్లే మనిషి సూపర్ మనిషిని. నేను పోయినసారి కూడా వేసిన సూపర్ ఉంది మొక్క. ఈసారి కూడా 5 ఎకరాలు వేసిన, 10 ప్యాకెట్లు వేసిన. 100% మాత్రం సూపర్ ఉన్నది. అన్న మీ పేరు చెప్పండి. మన్నారాకన్న ఏ ఊరున్నా వెనకాల మండలం ఉన్న కుంజాల ఖమ్మం డిస్ట్రిక్ట్. ఒకసారి మీరు పెట్టిన విత్తనం పూజ 14 కంపెనీ వల్ల శ్రీరామ ఎట్లా అనిపించింది అన్న? అనిపించింది వేరే విత్తనాలు అంటే నేను వేసుకోలేదు, ఇది వేసుకుని సార్. ఓకే, నాకు వాళ్ళకి ఏడు చెప్పలేదు, నేను పెట్టుకున్నాను అనుకుని మా బాబు పెట్టింది వానాకాలం. ఇది పర్లేదు, వానాకాలమే పాతికొచ్చింది. అయితే నేను ఒకటి అనుకున్నా, ఇక మా బాబు పెట్టింది ఇదే చదవని పోయి 7 గంటలకు పోయి ఇక తీసుకున్నా పెట్టింది. అంటే మీకు దిగుబడిలో కానీ కంకి కూడా పర్లేదండి. ఇప్పుడు దిగుబడి అంటే ఇక మనకైతే ఇప్పుడైతే కంకి పర్లేదు, దిగుబడి అంత మనకైతే తెలగదు.